చావల్లో సంక్రాంతి సంబరాలు 2026 సంవత్సరం ఈ మన చావల గ్రామం నుంచి ఈ రేత్రి పూట కానీ నైట్ పూట కానీ ఈ ముగ్గులు భోగి మంటలు కానీ ఇవన్నీ మొదలైనవి. ముగ్గులు దొక్కద్రా అవన్నీ మొత్తం ముగ్గులు రాత్రి అంతా కష్టపడేశారు రా. ఎవరే ముగ్గులు దొక్క దూరంగా ఉండడు రా, వీడియో అడ్డంగా అవుతా ముగ్గులు దొక్కోకండి. రేవంతా ఎందుకు చూసుకో కృష్ణయ్య దూరం వెళ్ళిపోండిరా మీరందరా. అరే ముగ్గులు వేశారు రాజే పండగ ఇవన్నీ నైట్ నుంచి అన్ని క్లీన్ చేసేసి మీరు వచ్చి తొక్కుతారా దూరం వెళ్ళిపోండిరా. ఈ ఎంత ముగ్గులు వెళ్ళండి నిన్న నుంచి కష్టపడి ఎత్తే చావల్లో ఇవన్నీ పండగలు కానీ పాప వాళ్ళు ఈ ముగ్గులు తొక్కుతానికి వస్తున్నారు బ్యాచ్ మొత్తం పిల్ల బ్యాచ్ మొత్తం. ఈ వాళ్ళు పల్లి భోగి మంటలని ఇవన్నీ అంతా ఇవన్నీ క్లీన్ చేశారు రా నిన్న నైట్ అంతరా. ఎవరో ఉంటారు కోళ్ళు తీసుకొచ్చారు అక్కడ పెట్టారు, మళ్ళీ 2 కోళ్ళు అటు ఉంటాయి తర్వాత తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళి కోడి పందాలు కూడా వేసారట చావల్లో ఈ మన బట్టిపురాలు వెళ్ళే రూట్ లో రైట్ సైడ్ లో బరి పెట్టారంట. అక్కడికి వెళ్ళంటారా మీరా ముగ్గులు తక్కువ దూరంగా ఉండరా. ముగ్గులు వేసేతలకి వీళ్ళకి ఎంత వీళ్ళకి పని మళ్ళీ ఎవరికాళ్ళు బిజీగా ఉన్నారు. బంధువులు అందరూ వచ్చేసారు చాలా ఎన్ని ఎక్కడెక్కడ అంతా అవన్నీ క్లీన్ చేసేతలకే సరిపోతుంది. ఎక్కడ అవసరం అంత లేదు, అది మీ దగ్గర నుంచి రావాలంటుంది. ఆ సేవరాల ఇంటికాడికి తీసుకురండి రా, ఎవరెవరు అక్కడ ఉన్నారో తీసుకురండి, వాళ్ళు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోండి అందరూ. వాళ్ళ అక్కడ గాజుల బజార్లో ఉండే 2 కోళ్ళు ఉంటే ఆడి నుంచి పట్టుకొచ్చారంటే వీళ్ళు. ఆ కోళ్ళు వచ్చేతలకే ఈ 2 కోళ్ళు వచ్చేతలకే కేజీ 30 దాకా కేజీన్నర ఎంత ఉందంట, 1250 రూపాయలు కేజీ కోడి వచ్చేతలకి. 2 కోళ్ళు తీసుకొచ్చారు అటు. ఈ ఎక్కడ పడ్డాగానే కోళ్ళు దొరకట్లేదంట సంక్రాంతికి. ఎక్కడ పడ్డాగాని అందరూ పెద్ద కోళ్ళు నాటుకోళ్ళు తింటారు కదా పండపూట కానీ మటన్ కానీ ఏట మాంసం కానీ ఇదే 2 తింటారు. అక్కడ అన్నింటిలో తిరిగితే ఎక్కడ పడ్డారు. ఇంతకుముందు అయితే చిన్నగూడ దగ్గర 3 దగ్గర ఉండేవి అనమాట. వాళ్ళు జనాల దగ్గర వాళ్ళు కూడా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ దొరకలేదన్నారు. వీళ్ళు 2 కోళ్ళు తీసుకొచ్చి పెట్టారు వీళ్ళంతే. పావురాలు వచ్చినాయి తోలండి అటు అన్ని ముగ్గులు దొరికితే మళ్ళీ ఈ పొద్దున మామూలుగా రాత్రిపూట ఎత్తేదలకి టైం పట్టింది ముగ్గులకి. ఎంత ఇళ్లలో కానీ ప్రతి ఒక్కటి దగ్గర ముగ్గులే ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ చావల్లో అంతా. రావాకండి ఎవరు రావాకండి అందరూ దూరంగా ఉండే వీడియో అవన్నీ మొత్తం దిగుతున్నారు అందరం. మీరందరూ అటైపునే ఉండాలి, ఎవరు అడవద్దు. మరి ఆ యాప్ ఇంటి పిల్లలు అడుగుకుంటారా మూల మీద. ఇది చాలా విశేషాలండి. ఇప్పుడు నైట్ నిన్న నుంచి వీళ్ళు ముగ్గులు భోగి రోజు కదా, ఇది భోగి రోజు. ఇది భోగి రోజు అయితే బాగా జరిగింది. కొంతమంది అయితే ఈ పందాల దగ్గరికి వెళ్ళారంట. ఇక ఈ రోజున ఈ బిచ్చగాళ్ళు కూడా పండగ పూట కూడా వచ్చేసేస్తున్నారు. తక్కువ అనమాట. ఎక్కడ ఇంత ముందు అయితే ఫుల్ ఉండేవాడు అనమాట. ఈ రోజు మొత్తం రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. పబ్లిక్ జనాలు వచ్చింది. ఎవరు రావట్లేదు, ఎవరి కాడు పని చేసుకుంటున్నాడు. ఫైనల్లీ సంక్రాంతి అడ్వాన్స్ ఈ మరొకసారి అందరికీ సంక్రాంతి విషయాలు చెబుతున్నాము. ఈ ఎవరి ఇంట్లో దగ్గర పడ్డా ఎట్లా ఉంటాయి ముగ్గులు, పెద్ద ముగ్గులు. అందరూ బంధువులు అందరూ వచ్చేసేసారు, చుట్టాలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారు. బజార్ పడ్డ ఎవరి ఇల్లు పడ్డా ఫుల్ బిజీ ఎవరు కలిగేద్దాం. వీళ్ళందరూ కానీ మధ్యాహ్నం కానీ బయట రాదు. పొలం కూడా అయిపోయినాయి మాకులు చావల్లో చాలా మట్టుకి. అందరూ మందులు కొడుతున్నారు అంటున్నారు విలేజ్లో. మంచు అయితే బాగుందంట. మంచు అయితే మంచుకు వచ్చేవాళ్ళు తెల్లారగడ్డ ఏదన్నా ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్త చూశాలండి. మనకైతే మంచు అయితే బాగుందని చెబుతున్నారు. ఇది ఇక ఇక్కడ ఎట్లా ఉందో ఇల్లు కాడించి దూరం నుంచి కూడా తీస్తే అన్ని క్లీన్ చేసి ఇతనికి ఈ పబ్లిక్ మొత్తం ఇట్లా ఈ పల్లెటూరు వాతావరణం అనేది ఇక ఈ ఎన్విరాన్మెంట్ ఇట్లా ఉంటా ఉంటాయి. ఫైనల్లీ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. ఐ విష్ యూ హ్యాపీ టు ఎవ్రీబడి ఆల్ టు. వాళ్ళు చూడు అక్కడ ఉన్నారు. నేను ఇంకా చలిమంట ఎత్తున్నారు పొద్దున్నే, ఇంకా ఎత్తున్నారు వాళ్ళు. దూరాన కనబడేది కోటేశ్వరం ఇంటి పోయినది వెంకటాద్రాల ఇంటికాడ ఉన్నారు చూడు అటు అవన్నీ.
ఇప్పుడు ఈ 2 రోజులు ఈ పొద్దున పూట ఈ కార్లు ఎన్ని వేసుకుని వెళ్తే తొక్కుతారు. ఇంక వీళ్ళు వచ్చేసారు, ఇంకొంతమంది వస్తున్నారు. ఇంకా వీళ్ళు మా నాన్న పని ఒడ్డు పెడతాడు పిచ్చుకాళ్ళకి. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లో నిదానంగా వస్తున్నారు అనమాట. అది గోపి చూస్తున్నామంటారా ఆ వీడియో? ఆడు అలా యూఎస్ఏలో ఉన్నాడు అంట గోపి. అలా సాక్షావన కన్నడలో ఉందంట, చూస్తున్నారంట. మేము హైదరాబాద్లో కూడా ఉన్నాం, మేము వెళ్ళలేదు. ఎవరికాలలో ఏందో. ఓకే, ఎనీవే ఫైనల్లీ మరొకసారి అందరికి హ్యాపీ సంక్రాంతి విషెస్. ఫైనల్ బిచ్చుకాయలు కూడా అందరూ చాలా మట్టుకి వచ్చేసారు. పొద్దున్నే కొంతమంది వస్తున్నారు, ఎవరు రావట్లేదు, తక్కువ అనమాట. కొంతమంది అయితే ఫుల్ ఉండేవాడు, ఈ రోడ్డు మొత్తం ఫుల్ ఉండేది అనమాట. చావల కాదు కదా, పల్లెటూరులో పడ్డా కానీ ఈ అందరూ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి బడుల్లో ఉండేసి రేత్రిపూట ఈ పొద్దున్నే బయలుదేరాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ఈ తర్వాత ఇగో 2 కోళ్ళు పట్టుకొచ్చాడు మా అన్నయ్యను మా బావ. ఇగో ఎంత ఈ 2 కేజీలు అంట ఒకటి వచ్చేసరికి. ఈ తర్వాత కోడి పందాల దగ్గరికి వెళ్ళారు. ఈ చావల్లో ఈ వెనకాల చేస్తున్నారు చూడండి ఆ బరిలో. అదంతా ఇవి అప్పుడే పందాలు మొన్న బహు రోజు నుంచే మొదలు పెట్టారు. బహు రోజు ముందు రోజు ట్రైల్ చేశారంట, తర్వాత ఏమో బహు రోజు నుంచే మొదలు పెట్టారు. ఈ 3 రోజులు మొత్తం ఈ విలేజ్ లో ఏడబడ్డాగానే ఇవి అనమాట. ఈ కోడి పందాలు ఇవి జనాలందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ పనులు మానేసేసుకుని ఊళ్ళకి వచ్చేసి ఈ బంధువులతో కలగలుగుతారు అనమాట. ఇక్కడ వీళ్ళు వెళ్తే ఒక వీడియో తీసి పెట్టారు. దీంట్లో మనం అప్లోడ్ చేస్తాము. మా భావన మా అన్నయ్య. ఈ చావల్ గ్రామంలో ఇది అనమాట. ఇది బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల్ అనమాట. ఇది బరి జరుగుతుంది. ఇది కోడిపందాల బరి. పబ్లిక్ కోడి వచ్చారు కదా. కోడి వచ్చేదానికి కోడి కోసం అయితే చాలా మట్టి తిరిగారంటే ఎక్కడెక్కడ దొరకట్లేదంట. ఊళ్ళో కోళ్ళన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఎవడు పడ్డాక ఒక కోడి 2 కోళ్ళు కొట్టుకెళ్తున్నారంట. ఈ 2 కేజీలు ఒకటి 15,000 2,000 రూపాయలు చెబుతున్నారు. కోళ్ళు దొరకట్లేదంట పుంజులు. అందరూ పందెం కోళ్ళే తింటారు ఇప్పుడు ఈ సంక్రాంతికి. మామూలుగా ఈ చికెన్ పారం కోళ్ళు తిన్నారనమాట. ఇది తింటేనే వీళ్ళకి మధ్య వచ్చిందని ఏడబడ్డా కానీ అంత రేటు పడ్డా కానీ ఎక్స్ట్రా అది మామూలుగా అయితే 1000 రూపాయలకి వచ్చేది 1500 2,000 రూపాయలు పెట్టి డబల్ పెట్టి కొంటారంట.
ఇక అంతా అయిపోయిన తర్వాత ఈ పొద్దున్నే ఈ కాల్ చేసేసి ఇప్పుడు ఈ గారెలు ఈ చిగురు ఇవన్నీ పెద్దలో పెట్టేసి తర్వాత వీళ్ళు భోజనం చేసుకుని ఈ కోడి పందాలకు వెళ్తారు మళ్ళీ వేచి మొత్తం ఇదనమాట చావల్ ఈ రొటీన్గా విలేజ్లో ఈ బంధువులందరం పలకరించుకుని ఇది ఇట్లా ఉంది. ఎనివే ఫైనల్లీ అందరికి మరొకసారి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ వీడియోని మనం క్లోజ్ చేస్తున్నాము. మీరు మీ విలేజ్లో కూడా ఏమైనా ఉన్నాయో చెప్పండి, ఎట్లా ఉందో ఏందనేది, ఎట్లా జరుగుతుంది అనేది. పండుగ అయితే బాగా స్మూత్గా జరుగుతుంది. వరకైతే ఈ కోడి పందాల దగ్గర ఏదైనా ఉంటే గొడవలు ఏదైనా ఉంటే అల్లర్లు అక్కడే జరుగుతాయి, కానీ ఇక విలేజ్లో ఏముందంతా సాఫ్ట్గానే జరుగుతాయి. ఓకే, ఈ ముగ్గులు ఇవన్నీ ఏడాళ్ళు తొక్కుతుంది. ఈ మామూలు బజార్ని వెళ్తుంటే బండి వేసుకెళ్ళాలన్నా కార్లు వేసుకెళ్ళాలన్నా కానీ తిడతారనమాట. ఎవరే ముగ్గులు ఎన్ని పోతున్నారా అంటారు. ఈ ఎన్నిదో ఎంతో మరి వాళ్ళు పాపం కష్టపడి రాత్రి అంత నుంచి కష్టపడి ఎత్తే మరి మనం వచ్చి కారు కానీ బళ్ళు కానీ మన ఎత్తే ఊరుకుంటారా, తిడతారన్న. ఎవరిది వెళ్ళింది, ఇటు కారు వెళ్ళింది, ఇటు బండి వెళ్ళింది, ఎవరు వెళ్ళారని ఎంక్వైరీలు చేస్తారు. మళ్ళీ ఎంక్వైరీలు చేసేసి ఎంత కష్టపడితే పక్క పోనీయచ్చు కదా, కాసేపు వాళ్ళ చేయకపోతే ఏమవుతుంది అంటారు. ఈ బీచ్ కాళ్ళు కూడా వచ్చారు. ఓకే, ఫైనల్లీ ఇది వీళ్ళ విశేషాలు ఉంటే ఒక వీడియో ఉంటే మన దాంట్లో అప్లోడ్ చేశాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మరొకసారి చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్.